నమస్కారం. ఇప్పటివరకు మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ జిల్లాల్లో ఏ పార్టీ అత్యధికంగా సీట్లు సాధించే అవకాశం ఉంది, ఏ పార్టీ ఏ జిల్లాల్లో ఎన్ని సీట్లు పొందే అవకాశం ఉంది, అలాగే ఉమ్మడి 13 జిల్లాల్లో ఉన్నటువంటి 25 పార్లమెంటు స్థానాల్లో ఏ పార్టీ ఎన్ని ఎంపీ సీట్లను పొందడానికి అవకాశం ఉందనే అంశాల గురించి కూలంకుషంగా తెలుసుకునే ప్రయత్నం చేశాం. ఇప్పుడు ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పార్టీ ఎన్ని సీట్లు సాధించడం ద్వారా గవర్నమెంట్ను ఫామ్ చేయబోతుందనే అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ రకంగా తీసుకున్నట్లయితే 2024లో జరిగినటువంటి అసెంబ్లీ పార్లమెంటు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ప్రధాన పార్టీలైనటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ఒక కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్నాయని మీ అందరికీ తెలుసు. అలాగే ప్రత్యర్థి పార్టీ అయినటువంటి సోలోగా వైఎస్ఆర్సీపీ పార్టీ పోటీ చేస్తుంది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీకి సుమారుగా 50 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. అంటే 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ సుమారుగా 50 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. అలాగే బీజేపీ పార్టీ 3 స్థానాలు పొందే అవకాశం ఉంది. అలాగే జనసేన పార్టీ సుమారుగా 16 స్థానాలు పొందే అవకాశం ఉంది. ఇక తెలుగుదేశం పార్టీ 105 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. అంటే ఆ రకంగా తీసుకున్నట్లయితే కూటమి పార్టీలైనటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ఈ 3 కలుపుకొని 124 సీట్లలో విజయాన్ని చేజిక్కించుకుండగా వైసీపీ పార్టీ కేవలం 50 సీట్లకి పరిమితమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరోసారి చెప్తున్నాను, రాబోయే ఎన్నికల ఫలితాలలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భాజపా పార్టీ కూటమిగా ఏర్పడి ముందుకెళ్ళటం ద్వారా దాదాపు 124 సీట్లు, అనగా ఇందులో టీడీపీ పార్టీ 105 స్థానాల్లోనూ, జనసేన పార్టీ 16 స్థానాల్లోనూ, బీజేపీ పార్టీ 3 స్థానాల్లోనూ గెలవబోతున్నాయి. వైఎస్ఆర్సీపీ పార్టీ 50 స్థానాల్లో విజయాన్ని పొందబోతుంది. అలాగే కాంగ్రెస్ పార్టీ 1 సీటు వచ్చే అవకాశాలు ఉంటాయి తెలుస్తుంది. అది మడగసిర కాన్స్టిట్యున్సీ నుండి. ధన్యవాదాలు.